మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు షేబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు షేబావు నీవే గదని అడగగా అతడు నీ దాసుడనైన నేనే సేబాను అన్నాడంట. నీ దాసుడినైన నేనే సేబాను అన్నప్పుడు ఆ సేబాని అడుగుతూ ఉన్నాడు. సౌలు సేవకుడైన సేబాను దావీదు అడుగుతూ ఉన్నాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతికి ఉన్నారా? నేను ఉపకారం చూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతికి ఉన్నారా అని అడగగానే సేబా చెప్తూ ఉన్నాడు. సేబా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? వాక్య భాగం 5వ వచనం ముందు చూద్దాం. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడునైన నేనున్నానని చెప్పాడు. అందుకు దావీదు చూడండి ఆ షేబాని పిలిచి అడగగానే ఒకడున్నాడు, యోనాతానుకు ఒక కొడుకున్నాడు, అతడు కుంటివాడు, అతడు లోదెబారులో ఉన్నాడు, మాకీరు ఇంట ఉన్నాడు అని చెప్పగానే అతన్ని పిలిపించి ఆ తరువాత అతనితో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 7వ వచనం చూద్దాం. దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడుగా ఉన్న ఆ మెఫీబోషెత్ అనే వ్యక్తిని పిలిచి, దావీదు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేస్తావు, నేను నిన్ను నా దగ్గరకు చేర్చుకుంటున్నాను, నీవు భయపడాల్సిన అవసరమే లేదు, నీ తండ్రి భూమి అంతా నీకు ఇప్పిస్తాను అన్నప్పుడు ఆ మెఫీబోషెత్ దావీదు అంటున్నాడు. 8వ వచనం మనం చూద్దాం. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. ఆ మెఫీబోషెత్ అంటూ ఉన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడనైనా నేను నీ దయ పొందడానికి ఎంతటి వాడనయ్యా, నీ దయ పొందడానికి నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడను, నీవు హెచ్చించడానికి, నీ బల్ల యొద్ద నన్ను కూర్చోబెట్టి భోజనం చేయించడానికి. వాక్య భాగంలో రాయబడుతూ ఉంది, రాజకుమారుడైనట్టుగా మెఫీబోషెతు రాజు బల్ల యొద్ద భోజనం చేస్తానే ఉన్నాడంట. రాజకుమారుడైనట్టుగా భోజనం చేసేవాడుగా సౌలు యొక్క భూమి అంతయు మరలా తీసుకొని అధికారిగా ఉన్నతమైన స్థితి కలిగిన వాడిగా ఉండేటట్లుగా, అలాంటి దీనత్వం ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని హెచ్చిస్తాడు. దీనత్వం ఉన్న వాళ్ళని హెచ్చిస్తాడు, దీనత్వము కలిగిన వాళ్ళని లేవనెత్తుతాడు, దీనత్వము కలిగిన వాళ్ళని ప్రభువు పైకి లేపి కూర్చోబెడతాడు. తెలుసా, ప్రభువు చూసేది దీనత్వాన్ని, తగ్గింపుని, దీనత్వాన్ని, గర్వాన్ని ఆయన చూడడం. ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభు దగ్గరికి ఒక వర్తమానం పంపించాడు, రాబోవు మెస్సయ్యావు నీవేనా, మేము మరి ఇంకొకరి కోసం ఎదురు చూడాలనా? ఏంది అవి? ఎవరి మీదకి పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చుట నీవు చూచెదవో అతడే మెస్సయ్యా అని ముందే తెలియజేయబడిన వ్యక్తి. ఆయనే మెస్సయ్యా అని తెలియజేయబడిన వ్యక్తి. సుమియోను ప్రవక్తకు తెలియజేయబడింది, పరిశుద్ధాత్మ సుమియోను ప్రవక్తకు చెప్పింది, ఆ బాప్తిస్మం ఇచ్చే యోహానుకి ఆత్మ తెలియజేసింది.
కానీ ఆయన అంటున్నాడు, రాబో మెస్సయ్యావు నీవేనా, మేము ఇంకొకరి కోసం ఎదురు చూడాలా? యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో కుంటివారు నడుస్తూ ఉన్నారు, గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఇవన్నీ ఆ యోహానుకు తెలియజేయండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి గొప్పవాడు పుట్టలేదు. గొప్పవాడు లేడు, గొప్పవాడు అసలు పుట్టలేదు. కానీ అల్పుడైన వాడు ఇక్కడ ఏముంది, ఈ భూమి మీద ఏముంది, భూమి మీద ఏమున్నా ఏం చేయడానికి, నాకైతే ఏం చేయడానికి అనిపిస్తుంది, ఏమున్నా ఏం చేయడానికి, దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. సిమియోను ప్రవక్త అలాంటి దీనత్వముతో ఎదురు చూసి కుమారుడైన క్రీస్తుని చేతుల్లోకి ఎత్తుకోగలిగాడు. కుమారుడైన క్రీస్తుని ఒక పెద్ద మనిషిలాగా ఊహించుకొని, అయ్యా నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, అయ్యా ఇదిగో నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావయ్యా, ఎంత మంచోడివయ్యా, ఎంత గొప్పోడివయ్యా, నువ్వు పసిబాలుడివిగా నా చేతిలో ఉన్నావు, కానీ నువ్వెంత గొప్పోడివో నాకు తెలుసయ్యా. దేవుని సన్నిధిలో తగ్గింపు దీనత్వం అనేది చాలా అవసరం. మెఫీబోషెతు తగ్గించుకున్నాడు. రాజు యొక్క ఉన్నతమైన రాజ్యములో అతని బల్ల యొద్దనే కూర్చొని భోజనం చేసేవాడుగా మార్పు చెందాడు. అతని బల్ల యొద్ద భోజనం చేసేవాడుగా ఉన్నాడు. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదము తగ్గింపు ఉన్నప్పుడే వస్తుంది. పరలోక రాజ్యంలో కానీ భూలోక రాజ్యంలో కానీ, భూలోక రాజ్యంలో ఒక పదవి ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దానిలో నువ్వు ఎలా ఉంటున్నావు నిన్ను పరీక్షిస్తాడు. ఆయన డబ్బిచ్చి పరీక్షిస్తాడు, ఉద్యోగం ఇచ్చి పరీక్షిస్తాడు, ఆశీర్వాదం ఇచ్చి పరీక్షిస్తాడు, వస్త్రాలు ఇచ్చి పరీక్షిస్తాడు, బంగారం ఇచ్చి పరీక్షిస్తాడు. నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే పరలోక రాజ్యంలో ఉన్నతంగా ఉండగలుగుతావు. లేకపోతే ఇక్కడ దీనంగా, లేకపోతే ఇక్కడ గర్విష్ఠుడివిగా ఉంటే పరలోక రాజ్యంలో నీవు ఉన్నతంగా ఎలా ఉండగలవు? ఉండలేవు. అందుకే దీనత్వం అనేది మనకు చాలా అవసరం. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయి వీడెవడు, అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియూ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి తిని నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకించుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. వినికిడి చేత అప్పుడు విన్నాను కాబట్టి నీ గురించి ఇంకంత ఎక్కువగా చెప్పలేకపోయానయ్యా. వినికిడి చేత విన్నాను కాబట్టి అంత ఎక్కువగా నీ గురించి నేను ఆలోచన చేయలేకపోయా. ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను కాబట్టి ఇక నేను ఏమీ మాట్లాడలేను. ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూడండి, యోబు అంటున్నాడు, నన్ను నేను అసహించుకుంటున్నాను. నీతో నేను ఇలా మాట్లాడింది, నీ విషయాలని నేను ఇంత వాదిచ్చింది, ఇలా మాట్లాడిన వాడని నేనేనా? ఏంది ప్రభువా ఇలా మాట్లాడాను ఏంటయ్యా? నిన్ను చూస్తుంటే నాకు అర్థమైంది, నీవు చాలా ఉన్నతమైన దేవుడవు. అప్పుడు నేను విని తెలుసుకున్నా, ఇప్పుడు కనులారా చూస్తున్నాను. అందుకే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. దేవుని సన్నిధిలో కొండలన్నీ వచ్చి దేవునితో మాట్లాడతాయి, పర్వతాలన్నీ మాట్లాడతాయి, నదులన్నీ మాట్లాడతాయి, సముద్రం అంతా వచ్చి మాట్లాడుతుంది. దేవునితో ప్రతిదీ కూడా మాట్లాడే అనుభవము అక్కడ వాళ్ళకు ఉంది. ఆ పట్టణాలకు ఉంది, పల్లెలకు ఉంది, పర్వతాలకు ఉంది, సృష్టి మొత్తానికి దేవునితో మాట్లాడే అనుభవం ఉంది. నీకు లేకపోవచ్చు, నీకు అలాంటి అనుభవం లేకపోవచ్చు. నీకు లేనంత మాత్రాన అవన్నీ కూడా లేవన్నట్లుగా నువ్వు ఆలోచించకూడదు. అన్నిటికీ దేవునితో మాట్లాడే అనుభవం ఉంది. బెత్లెహేము గ్రామం కూడా అంట ఒకరోజు మాట్లాడిందంట, నాదేముందలే, ఏ పాటి వాడనిలే, ఏ పాటి దానిలే, నేనెంత స్వల్పమైన దానిలే, నేను ఏ పాటిదానిలే అనగానే ప్రభువు ఆ దీనత్వాన్ని చూచిన ప్రభువు, ఆ మాటలను విన్న ప్రభువు, ఆ ఆలోచనలు ఎరిగిన ప్రభువు మీకాలో వాక్య భాగంలో ఏమని వ్రాయబడుతూ ఉంది? మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు
నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. యెరూషలేము పోయిన వాళ్ళు అందరూ పోయి బెత్లెహేములో యేసయ్య పుట్టిన స్థలం చూడాల్సిందే. ఖచ్చితంగా చూడాల్సిన విషయాలు అవన్నీ. యేసయ్య పుట్టిన స్థలం చూడడం, యేసయ్య పెరిగిన స్థలం చూడడం, నజరేతులోనికి వెళ్ళడం, మరియమ్మ యేసయ్యని ఎక్కడ పెంచిందో అక్కడ చూడడం, ఐగుప్తు దేశంలో యేసయ్య ఎక్కడ నివసించాడు అక్కడ చూడడం, ఆ తర్వాత యేసయ్య కల్వరి కొండ మీద ప్రాణాన్ని అర్పించిన స్థలం చూడడం, ఆయన సమాధిలో నుండి తిరిగి లేచిన ఆ ఖాళీ సమాధిని చూడడం. ఖచ్చితంగా చూడాల్సినవి. బెత్లెహేమునకు ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. యెరూషలేముకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఆ బెత్లెహేములోనికి వెళ్ళాల్సిందే. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. తగ్గింపు, దీనత్వం ఉంటే ఎంత గొప్ప భాగ్యాన్ని బెత్లెహేమునకు దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని బెత్లెహేమునకు దేవుడు అనుగ్రహించాడు. బెత్లెహేముని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు ప్రభు. దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలి. దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో దీనత్వము కలిగి ఉండాలి. ప్రభు అంటూ ఉన్నాడు, ఆ దీన మనస్సు కలిగిన వారిని నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. వానినే దృష్టించేది. వీటన్నిటిని బట్టి గర్వపడడానికి మీకు వీల్లేదు. అవన్నీ నా హస్తకృత్యాలు, అవన్నీ నా హస్తకృత్యాలు. నా వలన కలిగినవి, నీ వలన కలిగినవి కాదు. నువ్వు గర్వపడడానికి, నువ్వు గొప్పగా ఉండడానికి, గొప్పదానివిగా గొప్పవాడివిగా నిన్ను నీవు ఆలోచించుకోవడానికి, హెచ్చించుకోవడానికి అవి నువ్వు కలుగు చేసినవి కాదు. అవి నా వలన కలిగినవి. ఎవడు తగ్గించుకుంటాడో వాణ్ణి దేవుడు దృష్టించి లేవనెత్తుతాడు. వాణ్ణే ఆశీర్వదించుతాడు. వాణ్ణే ఉన్నతమైన ప్లేస్లో నిలబెడతాడు. వాణ్ణే రాజుగా అభిషేకిస్తాడు. వాణ్ణే అధికారిగా అభిషేకిస్తాడు. వాణ్ణే పరలోక రాజ్యములో గొప్పవానిగా చేసి నియమించి అక్కడ నిలబెట్టుకుంటాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. భక్తులైన వాళ్ళందరూ దీనత్వము కలిగిన వాళ్ళే. భక్తులైన వాళ్ళు చాలా దేవునికి లోబడిన వాళ్ళే, దేవునికి లోబడి జీవించిన వాళ్ళే, దేవుని మాట ప్రకారం జీవించిన వాళ్ళే. యోబు అంటూ ఉన్నాడు, నన్ను నేనే అసహించుకుంటున్నానయ్యా, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నా. వాక్య భాగాల్లో మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం. ఆదికాండం 18వ అధ్యాయంలో 25వ వచనం ముందు చూద్దాం. ఆ చోటికి వచ్చి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడాన్ని చెప్పినప్పుడు, యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమును కాయుదును అన్నాడు. అబ్రహాం ముందు అడగల, దేవుడే అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ఆ పట్టణంలో నిజమే, నువ్వు చెప్పిందంత నిజమే, నేను అలాంటి అన్యాయం చేయను, అలాంటి వాడను కాదు, నేను మంచిగా న్యాయముగా తీర్పు తీర్చేవాడిని. ఆ పట్టణంలో సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులను నువ్వు చూపించగలిగితే ఆ 50 మంది నీతిమంతులను బట్టి నేను ఆ పట్టణాన్ని కాపాడతాను అన్నాడు దేవుడు అబ్రహాముతో. అనగానే అబ్రహాం అంటున్నాడు 27వ వచనం, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడా తెగించుచున్నాను. అబ్రహాము ఎలాంటి వాడు? అబ్రహాము ఇంటికి దేవుడు వచ్చాడు, భోజనం తయారు చేసి పెట్టాడు. అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంత స్వతంత్రత ఏర్పడుతుంది తెలుసా? వేసుకోయ్యా, ఇంకొంచెం కూర వేసుకోయ్యా, ఇంక 2 రొట్టెలు వేసుకో ప్రభువా, ఇంకొంచెం వెన్న తెస్తాను, ఇంకొంచెం పాలు తెస్తాను, నువ్వు తాగయ్యా అని ఇలాంటి స్వతంత్రం కలిగిన మాటలు మాట్లాడినాడు. అలాంటి వాడైన అబ్రహాం అంటున్నాడు, ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడా తెగించుచున్నాను అని అక్కడి నుంచి ఒక్కొక్క విషయం అడిగితే ప్రభు అన్నిటికీ సమాధానం చెప్పిన
ఎక్కడ అబ్రహాము గర్వముతో వ్యవహరించలేదు, గర్వంగా ఎక్కడా వ్యవహరించలేదు. దేవునికి లోబడి మాత్రమే జీవించాడు, దేవునికి లోబడి జీవించాడు. ఏమాత్రం గర్వంగా లేడు. తగ్గింపు దీనత్వం అనేది చాలా అవసరం. తగ్గింపు దీనత్వం అనేది అవసరం. క్రొత్త నిబంధనలో కూడా ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి యేసయ్యకు సాగిలపడి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది. యాయీరు అని వ్యక్తి. లూకాసు వార్తలో రాయబడుతూ ఉంది. వాక్య భాగాన్ని చూద్దాం. లూకాసు వార్త 8:41 ముందు చూద్దాం. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ళు ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమలాడుకొను. సమాజ మందిరపు అధికారి, సమాజ మందిరంలో పనిచేసే వాళ్ళు, అధికారులైన వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు ఏ మాత్రము లోబడరు దేవునికి. పరిసయ్యుడు ప్రార్థన గురించి మనం వాక్యంలో విన్నాం. నేను అన్యాయస్తుడిని కాదు, చోరుణ్ణి కాదు, ఇదిగో వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, నేను ఏమాత్రం తక్కువని కాదని ప్రార్థన చేశాడు. అట్లాంటి సమాజ మందిరపు అధికారి ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి కుమార్తె చావడానికి సిద్ధమైనప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద, అందరూ ఉన్నారు ఆడ తెలుసా, సాటుగా వల్ల నీకోదేమో సాటుగా వచ్చి రాత్రి వేళ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ యాయీరు అను సమాజ మందిరపు అధికారి అందరి ముందు వచ్చి యేసయ్య పాదాల మీద పడి మొక్కుకున్నాడు. ప్రభువా, ఒక్కతే కుమార్తెయ్యా, 12 సంవత్సరాలు ఈడుగలిగిన అమ్మాయి, ఇదిగో అలాంటి అమ్మాయి చనిపోవడానికి సిద్ధమై ఉంది. ఆ అమ్మాయికి జబ్బు వచ్చేసింది, ఏమాత్రం బ్రతికే స్థితిలో లేదయ్యా, నీవు మాత్రమే ముట్టగలవు. మేము ఎంత పరిచర్య చేసినా, ఎంత గొప్పవారమైనా, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదవగలిగిన సామర్థ్యం ఉన్నా కూడా మాకు ఎలాంటి కృపావరము లేనే లేదు. బ్రతికించడం అనేది నీ కృపే, బ్రతికించడం అనేది నీ కృప, నీవు చూపే ప్రత్యేకమైన ఆశీర్వాదము, నీవిచ్చే కృపావరమే కానీ ఇంకోటి కాదు ప్రభువా. నేను ఏం చేయలేనయ్యా, నువ్వు వచ్చి బాగు చేస్తే తప్ప నా బిడ్డ బ్రతకదు అంటే దేవుడు వచ్చి, యేసయ్య వచ్చి ఆ ఇంటిలోనికి వచ్చి ఆ కుమార్తెను ముట్టి స్వస్థపరిచాడు. ఆ కుమార్తెను ముట్టి స్వస్థపరిచాడు. వాక్య భాగంలో చూస్తే 51వ వచనం. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదని చెప్పి ఆమె చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయానని వారు ఎరిగి ఆయనను అపహసించరు. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టని ఆజ్ఞాపించాడు. చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మన్నాడంట. ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. ఆమె చేయి పట్టుకొని చిన్నదానాలే అనగానే ఆమె లేచి కూర్చుంది. లేచి కూర్చోగానే అమ్మకు భోజనం పెట్టండి అని చెప్పాడు. నిజంగా దేవుని సన్నిధిలో దీనత్వము కలిగి ఉంటే, అందరి ముందు యేసయ్య పాదాల మీద పడితే యేసయ్య వచ్చి ఆ చావ సిద్ధమై ఉన్న కుమార్తెను బ్రతికించాడు. చావ సిద్ధమై ఉన్న కుమార్తెను. అందుకే పేతురు పత్రికలో పేతురు గారు ఏమని రాస్తూ ఉన్నాడు అంటే, వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే, తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే వరకు నువ్వు ఎలా ఉండాలి? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ముందు చదువుదాం, తర్వాత ఇంకొక వచనాన్ని చదువుదాం. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై
ఉండుడి. దీన మనసు కలిగి ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని లేవనెత్తుతాడు. గిద్యోనుతో ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉందును. నేను కూడా ప్రార్థన చేస్తా. చాలా కఠినమైన సమస్యలు నాకు కూడా వస్తూ ఉంటాయి. చాలా భయంకరమైన శ్రమలు, కఠినమైన శ్రమలు నాకు వచ్చినప్పుడు నేను కూడా ప్రార్థనలో ఉండి, ప్రభువా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ధూళిని ప్రభువా, దుమ్ముని నాయన, ఏ మాత్రము పనికిరాని నిష్ప్రయోజనమైన దాసురాల్ని, ఏ మాత్రం మంచి ఆలోచన జ్ఞానం కూడా నాకు లేదయ్యా. ఏం చేయాలి ప్రభు అంటే, ప్రభువు మాట్లాడే మాట ఒకటే, నేనున్నాను. ఆ ఒక్క మాట ఆయన నాకు జవాబు చెప్పేది. ఇది ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, ఎలా ఉంటాను, ఎలా నడుస్తానని ఇన్ని మాటలు చెప్పడు ఆయన. నేనున్నాను, నేను తోడై ఉన్నాను, నేనున్నాను అనే మాట, ఒక్క మాట ఆ సమస్య మొత్తానికి జవాబుగా నిలబడుతుంది. ఆ సమస్య మొత్తాన్ని తీసేసేదిగా. ఆయన అంటున్నాడు, పేతురు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. పేతురుతో ప్రభువు చెప్పిన మాటలు పేతురు చెప్తూ ఉన్నాడు. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అని వస్త్రము, ఎదుటివాని ఎడల దీన మనసు అని వస్త్రం ధరించుకోవాలి. ఎదుటివాని ఎడల దీన మనసు అని వస్త్రము ధరించుకొనుడి. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన బలిష్టమైన చేతి క్రింద. మనల్ని హెచ్చించేది మనుషులు కాదు, మనల్ని హెచ్చించేది ధనము కాదు, మనల్ని హెచ్చించేది గొప్పతనము కాదు, మనల్ని హెచ్చించేది బలము కాదు, బలగం కాదు, బంధువులు కాదు. దేవుడు మాత్రమే మనలను హెచ్చించగలడు. ఆయన మాత్రమే మనల్ని లేవనెత్తగలడు. దేవుని సన్నిధిలో మనము దీనత్వముతో ఆయన కోసం ఎదురు చూడగలిగితే తగిన సమయంలో ఆయన మనలను హెచ్చించి పైకి లేపి కూర్చోబెడతాడు. అలాంటి దీనత్వము వాక్యం వింటూ ఉన్న నీకుందా? నీకు అలాంటి ప్రార్థన ఉందా? అలాంటి ఆలోచన ఉందా? లేక గర్వముతో కూడిన హృదయమే నీకుందా? గర్విష్ఠుడవైతే, గర్విష్ఠురాలవైతే ఎప్పుడు నీవు దేవుని కృపను పొందలేవు. ప్రభు అంటున్నాడు, దీనత్వము కలిగి, దీనుడై, నలిగిన హృదయము గలవాడై నా మాట విని వనకాలి, నా మాట విని వనకాలి. సామెతల్లో ఆయన అంటాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడంట. భయం కలిగి ఉండడం అంటే దీనత్వం ఉండడమే, వనకడమే. ధూళియు బూడిదయునైన నేను మాట్లాడుతున్నాను. యోబు అంటూ ఉన్నాడు, ధూళియు బూడిదనైన నేను మాట్లాడుతున్నాను. నేనేనా ప్రభు ఇన్ని ప్రశ్నలు అడిగింది నిన్ను? ఇన్ని మాటలను ఎదురుగా మాట్లాడింది నేనేనా? నాకే అసహ్యం కలుగుతుంది, నేనంటే నాకే అసహ్యం కలుగుతుంది. నేనేనా ఇలా ప్రవర్తించింది? వాక్యం వింటూ ఉన్న నీకు అనిపిస్తుందా? నీ ప్రవర్తన బట్టి నీకు అట్లా అనిపిస్తుందా? నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి నీకు అట్లా అనిపిస్తుందా? నీ గర్వాన్ని బట్టి నీకు అలా అనిపిస్తుందా? అలా అనిపిస్తే ఈరోజే నీకు తగిన సమయము. ప్రభు అంటున్నాడు, దీనత్వము కలిగిన ఎదుట జీవించు. ఇదే తగిన సమయం. రేపు చూద్దాంలే, ఇంకొద్ది రోజుల తర్వాత చూద్దాంలే, ఈ సంవత్సరం ఎట్టా జరిగిపోతుంది కదా, వచ్చే సంవత్సరం చూద్దాంలే. ఇలాంటి ఆలోచనలుంటే ప్రభు చేతి కింద నువ్వు దీన మనసు కలిగి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేవు. కాబట్టి వాక్యం వింటూ ఉన్న నీవు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ప్రవర్తించడానికి తీర్మానం చేసుకో, ప్రార్థన చేయి. ఆయన స్వరం విన్నప్పుడు గడగడ వణికే అట్టి స్థితిని ఇమ్మని ప్రభువుని అడుగుదాం. ఏది కావాలన్నా ప్రభువుని అడగాల్సిందే. గర్వం పోయి దీనత్వం కావాలన్నా ఆయన అడగాల్సిందే. ప్రభువా, నాకు దీనత్వం దయచేయి, ఈ గర్వపు హృదయం తీసేయి ప్రభువా, నన్ను క్షమించయ్య. తగ్గింపుతో కూడా ప్రార్థన చేయాలన్నా ఆయన ఇవ్వాలి. ఆయన అడుగుదాం, ఆయనే సమస్తమును ఇవ్వగలడు. ఆయన అంటున్నాడు, నేనున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను. దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకోగలిగితే మంచి స్వభావాన్ని దేవుడిస్తాడు. దావీదు లాంటి మనసు మనకిస్తాడు, గిద్యోను లాంటి స్థితి మనకిస్తాడు. అన్ని విషయాల్లో యోదయ దేశపు బెత్లెహేముకి ఇచ్చిన ఉన్నతమైన స్థితి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం నీ ఎదురుగా ఉంది. కావాలా?
అలాంటి ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడే నిన్ను నువ్వు తగ్గించుకో, ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. దేవా నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. నీ ఎదుట నేను దీనత్వము కలిగి ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండిన వాణ్ణి నేను దృష్టించుచున్నానని చెప్పిన దేవుడు. అబ్రహాము బూడిదయు ధూళియునైనా నేను మాట్లాడి తెగించుచున్నానంటున్నాడు. అవును ప్రభా, అలాంటి దీనత్వం కావాలి. నాకు అట్టి దీనత్వం దయచేయమని ప్రార్థన చేయండి. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన దేవా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. నైనా మనుషులను మీరు కనిపెడుతూ ఉన్నారు, దీనులను కనిపెడుతూ ఉన్నారు. ఎవడు దీనుడై ఉన్నాడో మీరు చూస్తున్నారు ప్రభా. హెచ్చించడానికి ప్రభా, బలపరచడానికి చూస్తున్నారు. అట్టి బిడ్డల దగ్గరకు వచ్చి మీరు మాట్లాడిన మాటలు మేము విన్నాం నాయన. గిద్యోను దగ్గరికి వచ్చి మీరు మాట్లాడారు, గిద్యోను వైపు తిరిగి మాట్లాడారు ప్రభా. అబ్రహాముతో మీరు మాట్లాడారు, దావీదుతో మీరు మాట్లాడారు ప్రభా. దీనులైన వారితో మీరు మాట్లాడుతూ ఉన్నారు, సుంకరితో మీరు మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో ఆశ కలిగిన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. గ్రహించుకునే కృపాశక్తిని దయచేయండి. ప్రార్థనలో పట్టుదల దయచేయండి. గర్వము, వ్యసనపు స్వభావము ఎవరిలో లేకుండా కాపాడండి నాయన. హృదయాలను కడిగే దేవుడవు, శుద్ధి చేసే తండ్రివి నీవే ప్రభువా. బిడ్డలను ఆశీర్వదించండి, కడగండి, శుద్ధి చేయండి. గర్విష్ఠులుగా ఉండకుండా, ఎవ్వరు గర్వంతో ఉండకుండా దీనత్వం దయచేయండి, తగ్గింపు దయచేయండి. తగ్గింపు ఎలా వస్తుందో, ఏవి మీరిస్తే ఆ తగ్గింపు దీనత్వం వస్తుందో అట్టి కృపను అనుగ్రహించండి ప్రభా. శ్రమ ద్వారానే దీనత్వం వస్తుందంటే శ్రమలే అనుగ్రహించండి నాయన. ఇదిగో నా తండ్రి, వాక్య ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా దీనత్వం వస్తుందంటే అట్టి దయచేయండి. బిడ్డలకు ఎలా నాయన దీనత్వం రావాలంటే కృప మీరు దయచేయండి ప్రభా. నాయన ప్రతి బిడ్డను బలపరచండి. వాక్యం వింటూ ఉన్న బిడ్డలందరికీ మీ కృప దయచేయండి. మీరు తోడై నడిపిస్తున్న తండ్రి వయ్యా మీకు స్తోత్రాలు. వాక్య ధ్యానంలో నైనా నా తండ్రి మీరుండి మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ బిడ్డలందరి హృదయాలు కదిలించండి నాయన. నా తండ్రి ప్రార్థనాత్మతో నింపండి, పట్టుదల దయచేయండి. వివాహాలు కాక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందులతో నైనా నా తండ్రి సతమతమై బాధపడుతూ ఉన్న బిడ్డలకు నైనా నెమ్మది దయచేయండి. అన్ని విషయాల్లో బిడ్డలను లేవనెత్తండి. అన్నిటికంటే ముఖ్యంగా దీన మనసు దయచేయండి. పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితి కలిగిన బిడ్డలుగా మీ బిడ్డలందరూ కనబడడానికి మీ కృప దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.